కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తెగా మంచు లక్ష్మి సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నారు. తనకు నచ్చినా నచ్చని విషయాలు ఏమైనా తన దృష్టికి వస్తే మాత్రం సోషల్ మీడియాలో స్పందిస్తుంది. కొన్నిసార్లు నెటిజన్లు ఆమె పట్ల నెగిటివ్ కామెంట్లు కూడా చేస్తుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే మంచు లక్ష్మి విషయంలో జరిగింది. ఇటీవల విమానం ఎక్కేందుకు ముంబై వెళ్లిన మంచు లక్ష్మి అక్కడ కార్పెట్ అపరిశుభ్రంగా ఉండడం గమనించి ఆపై ఎయిర్ ఇండియాను ఉద్దేశించి ఒక ట్వీట్ చేశారు. ఎయిర్ ఇండియా విమానం ఎక్కేందుకు బిజినెస్ క్లాస్ వాళ్ళు వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన కార్పెట్లు శుభ్రంగా లేవని సిబ్బందిని ప్రశ్నిస్తే వాళ్ళు నవ్వి ఊరుకున్నారని తెలిపారు. తన ఐఫోన్ కెమెరాతో అక్కడున్న అపరిశుభ్రత ఇంకా బాగా కనబడేలా చేసిందని ఆమె ట్వీట్ చేశారు. అందుకు గాను ఎయిర్ ఇండియా కూడా స్పందిస్తూ విచారం వ్యక్తం చేసింది. కానీ నెటిజన్లు మాత్రం ఆమెపై చేసిన కామెంట్లకు ఇలా స్పందించారు. ఇటీవల ఎయిర్పోర్ట్ లో కార్పెట్ శుభ్రంగా లేవని వీడియో పెట్టాను. నా ఐఫోన్ లో తీసిన ఫోటో వల్ల ఇంకా బాగా కనబడుతోందని అన్నాను. అంతే. వరుసగా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. వాళ్ళందరూ ఎలాంటి కామెంట్స్ చేస్తున్నారంటే, ఓహో నువ్వు బిజినెస్ క్లాస్ లో వెళ్తున్నావా, నీకు ఐఫోన్ ఉందా అంటూ కామెంట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇవన్నీ నాకు నువ్వు కొనిచ్చావా, నా కష్టం నా సంపాదన నా ఖర్చు, నీకేమిరా నొప్పి, నువ్వేదో నాకు డబ్బులు కట్టేట్టు, ఒక సగటు మహిళ ఏమీ చెప్పకూడదు, ఏమీ చేయకూడదు, సోషల్ మీడియాలో ఏది పోస్ట్ చేయకూడదు, అసలు మీ సమస్య ఏంటి, డబ్బు సంపాదించడానికి నేను చాలా కష్టపడతా, మాకు ఎవరు ఉచితంగా డబ్బు ఇవ్వరు, చివరకు మా అమ్మ నాన్నలు కూడా నాకు డబ్బు ఇవ్వరు, వారు మాకు కష్టపడడం మాత్రమే చిన్నప్పటి నుండి నేర్పించారు, డబ్బు ఉంటే సంతోషం ఉందని చాలా మంది అనుకుంటారు, నేను వాళ్లతో ఏకీభవించను, నా జీవితంలో ఎంతో డబ్బును చూసా, నేను వజ్రాలు పొదిగిన బంగారు స్పూన్ ఉన్న ఇంట్లో పుట్టి పెరిగా, కానీ అమెరికాలో ఉన్నప్పుడు రోజు తినే తిండి కోసం కూడా కష్టపడి పనిచేసా, డబ్బు మనకు స్వేచ్ఛను మాత్రమే ఇస్తుంది, డబ్బు ఉంటే పేరు ప్రతిష్ట వస్తుందని భావించకండి అంటూ మంచు లక్ష్మి తెలిపారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.